అన్నట్టుగానే మాట్లాడారు. సో ఆయన ఏమన్నారు, ఫస్ట్ తన ఆలోచనలు ఎలా ఉంటాయనే దాని మీద ఏమన్నాడు ఒకసారి బయట ఒకసారి చూసిన తర్వాత డిబేట్లోకి వెళదాం. నా లక్ష్యం ఒకటే, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి, పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్లో ఉన్నాను. గౌరవ అధ్యక్ష వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది, యువతకి రెక్కలొచ్చి రాజకీయాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రెపరెపలాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి. రైట్. అప్పలనాయుడు గారు చెప్పండి సార్. మీకు ఏమనిపించింది? లోకేష్ గారు 2 రకాల 3 రకాల సంస్కరణలు చెప్పారు కదా. గ్రామ స్థాయిలో కష్టపడే యంగ్స్టర్స్ అందరూ రాష్ట్ర స్థాయికి ఎదగాలి, అక్కడ నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి రావాలి అనేది ఒకటి. ప్రతి ఆయన నేను అని చెప్పుకుంటూ వచ్చాడు. నా స్టైల్ ఎలా ఉంటుంది, నేను అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తా, కష్టపడే వాళ్ళకి అవకాశం ఇస్తా, సీనియర్లని జూనియర్లని కలిపి తీసుకెళ్తాం అని నేనే అనేది చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఈ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఈ లోకేష్ మాటలు పార్టీలో మరొకసారి కొత్త ఆలోచనల్ని ఆవిష్కరిస్తున్నాయి అనుకోవచ్చునా? 100% సార్. ఎందుకంటే నేనే ఉదాహరణ సార్. ఇప్పుడు వారు మాట్లాడుతున్న స్పీచ్ మొన్న ఇందాక విన్నాను, ఇప్పుడు కూడా మీరు విన్నాను, ఒళ్ళు పులకరించింది నాకు. ఎందుకంటే ఆ రోజు వారు ఎంత తపన పడ్డారంటే, నాకు టికెట్ రానప్పుడు పార్లమెంట్ కి నన్ను ప్రపోజ్ చేయడానికి వారు స్వయంగా, నేను మా వైఫ్ మా పాప హైదరాబాద్ లో ఉంటే థ్యాంక్స్ చెప్పండి ఇచ్చారు మీకు చేస్తారు. అడిగినప్పుడు వారు కౌగులించుకొని మా పాపతో మాట్లాడినారు, చెల్లెమ్మ నేను రాత్రి నిద్రలేని రాత్రి చేశాను, నేను టెన్షన్ పడ్డాను, డాడీకి ఎక్కడ మిస్ అవుతాను టెన్షన్ పడ్డాని చెప్పేసి వారు చెప్పారు సార్. నాకు కళ్ళెదిరి కనిపిస్తుంది ఆ వర్డ్, ఆ మాట, ఇది కూడాను.